నవంబర్ 19న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న సిపిఎం పార్టీ మహాసభను కార్మిక వర్గాలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని బోయినపల్లి మండల నేతలు పిలుపునిచ్చారు. దేశాయపల్లి గ్రామంలో జరిగిన కార్యక్రమంలో మహాసభల పోస్టర్ ఆవిష్కరించి 19వ తేదీన నిర్వహించే 3వ మహాసభలో విజయవంతం కావడానికి కార్మిక కర్షకులు భారీగా తరలి రావాలని మహాసభల ముఖ్య అతిథిగా సిపిఎం అగ్రనేతలు తమ్మినేని వీరభద్రం, పాలడుగు భాస్కర్, స్కైలాబ్ విచ్చేస్తున్నారని పేర్కొన్నారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ర్యాలీ అనంతరం మహాసభలు ఏర్పాటు చేస్తామని మండల కార్యదర్శి గురజాల శ్రీధర్ తెలిపారు. కార్యక్రమంలో నాయకులు సింగిరెడ్డి శంకర్, ఎర్ర నాగరాజు, అనుముల రవి, ఆవుల రాములు తదితరులు హాజరయ్యారు. జిల్లా బోయినపల్లి మండలం దేశాయపల్లి గ్రామంలో సిపిఎం పార్టీ మండల నాయకుల ఆధ్వర్యం లోపట రేపు 19వ తారీఖు నాడు జరిగే జిల్లా పార్టీ మహాసభల కరపత్రాన్ని ఈరోజు దేశాయపల్లి గ్రామంలో పత్రికా సమావేశం సందర్భంగా ఆవిష్కరణ చేయడం జరిగింది. మరి 19వ తారీఖు నాడు అనగా మంగళవారం రోజున జరిగే రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సిపిఎం పార్టీ ర్యాలీ ప్రదర్శన, అన్ని రంగాల కార్మికులతోటి పెద్ద ఎత్తున ఊరేగింపు ప్రదర్శన ర్యాలీ ఉంటుంది కాబట్టి, అలాగే ఆ రోజు ప్రతి 3 ఏళ్లకోసారి జరిగే మహాసభలను అట్టహాసంగా విజయవంతం చేసే కార్యక్రమం కాబట్టి రేపు రాబోయే రోజుల్లో కూడా ప్రభుత్వంతో కార్మికుల సమస్యల పట్ల ఎదుర్కొనే సందర్భ వేదిక కాబట్టి ఖచ్చితంగా ఈ 3 ఏళ్లకు సరిపడా ఈ ప్రభుత్వం నుంచి ఎటువంటి సమస్యలు ఎదుర్కోవాలనే దాని మీద ఎదుర్కొనే దాని గురించి వేదిక అవుతుంది కాబట్టి ఖచ్చితంగా అన్ని రంగాల వర్గాల కార్మికులు ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేయవలసిన బాధ్యత ప్రతి కార్మికుడి మీద, కార్మికురాల మీద ఉంది కాబట్టి ఆ దిశగా ఆలోచించి 19వ తారీఖు నాడు ఉదయం 10 గంటలకు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం ఆర్డీఓ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ర్యాలీ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు పేరున విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. మండల సిపిఎం పార్టీ పక్షాన ఖచ్చితంగా వచ్చి ఆ రోజు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మరొక్కసారి జిల్లా సిపిఎం పార్టీ పక్షాన మా మండల పార్టీ కమిటీ మండల నాయకుల పక్షాన ఈ కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది.